హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. మెగాస్టార్ చిరంజీవి తండ్రి మెగాస్టార్తో ఒక సినిమాలో నటించాడని ఎంతో మందికి తెలియదు. మెగాస్టార్ చిరంజీవి తండ్రి కె వెంకట్రావు గారు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయనకు కూడా చిన్నప్పటి నుండి నటన అంటే ఎంతో ఇష్టం. అందుకనే ఆ ముచ్చట కూడా చిరంజీవి చిన్న వయసులో ఉన్నప్పుడే తీర్చుకున్నారు. 1969లో విడుదలైన జగత్ కిలాడి చిత్రంలో ఒక చిన్న పాత్రలో కనిపించారు ఆయన. ఆ తర్వాత మరికొన్ని చిత్రాలలో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఆయన ఆ తర్వాత తమ కుటుంబపు బాధ్యతలతో మళ్ళీ సినిమా రంగం వైపు కన్నెత్తి చూడలేదు. అందుకనే తన ఇష్టాన్ని తన కొడుకులో చూసుకోవాలని భావించి చిరంజీవిని సినిమాల వైపు వెళ్లేలా ప్రోత్సహించాడు. ఆ తర్వాత చిరంజీవి సినీ రంగ ప్రవేశం చేసి సుప్రీం హీరోగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న విషయం తెలిసిందే. చిరంజీవి సినీ రంగంలో ఎదుగుదల చూసి పుత్రోత్సాహంతో ఎంతో పొంగిపోయారు. ఇక కె వెంకట్రావు గారు చిరంజీవి సినిమాలో ఒక చిన్న సన్నివేశంలో నటించారని చాలా మందికి తెలియదు. ఆ సన్నివేశం ఏమిటంటే అది కూడా చాలా విచిత్రంగా జరిగిందట. 1984లో బాపు దర్శకత్వంలో వచ్చిన మంత్రిగారు వియ్యంకుడు చిత్రంలో ఒక మంత్రి పాత్ర కోసం బాపు ఆలోచిస్తుంటే అందులో లీడ్ రోల్ పోషిస్తున్న అల్లు రామలింగయ్య గారు అంతగా ఆలోచించడం ఎందుకు, ఆ పాత్రకు మా బావగారు వేస్తారు అని ఆ సమస్యను పరిష్కరించారట. ఇక ఆ సన్నివేశం ఏమిటంటే మంత్రి గారికి వియ్యంకుడు అవ్వాలన్న కోరికతో అల్లు రామలింగయ్య ఎలక్షన్స్లో నెగ్గిన ఒక మంత్రి గారి దగ్గరకు వెళతారు. ఆయన తన వియ్యంకుడని ఫిక్స్ అయిపోయి ఆయన దగ్గరకు చనువుగా వెళ్తారు. అలా అల్లు రామలింగయ్య ఆయన దగ్గరకు వెళ్ళేటప్పుడు బయట నేమ్ బోర్డు మీద కె వెంకట్రావు అని రాసి ఉంటుంది. అలా చిరంజీవితో కలిసి నటించలేకపోయినా చిరంజీవి చిత్రంలో ఆయన నటించారు అన్న విషయం చాలా కొద్ది మందికే తెలుసండి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్ న్యూస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.